ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుంటున్నట్లేదు, నమ్మకం నెరవేర్చినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈరోజు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెట్ ద్వారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. మిర్చి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి ఈ ప్రభుత్వం. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో, బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ, కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు.
ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం, ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాయి ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి.